ఆ మ్యాన్హోల్లో వేసేది మీరే, మళ్ళీ ముక్కు మూసుకొని అన్ని నాటకాలు ఆడేది మీరే. ఇగో నిన్న నల్గొండ చౌరస్తల దాని సీవరేజ్ తీస్తుంటే బెడ్షీట్లు, షెద్దర్లు, బొంతలు బయటపడ్డాయి. అవి ఇరికినాక నీళ్ళు ఏడబోతాయి, ఇక మురుగు నీళ్ళు ఏడబోతాయి. దాని ఏమంటారు, డ్రైనేజ్ లీక్ కాకపోతే ఏమవుతుంది? చదువుకు మీరైనా కొంచెం ఇంట్లో సింక్ కాడికెళ్ళి మొదలు పెట్టుకుంటే బయట ఆ సీవరేజ్ దాకా కూడా అన్నీ మన బాధ్యతనే. వాళ్ళు క్లీన్ చేసే వరకే, ఏదన్నా పొరపాటున జరిగితే క్లీన్ చేసే వరకే ఆ కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత ఉంటుంది. అందులో వేయకుండా ఉండడం వరకు ఫస్ట్ మన బాధ్యత. సింకులు ఏం చేస్తారు, చాలా మంది గిన్నెలు తోకుండా మిగిలిన అన్నం ఉందా ఏయ్ కడుగు నల్లిప్పు, అది సింకులకి వెళ్ళకపోతుంది, ఇంకొక అడవి జామ్ అవుతుంది. బెడ్షీట్లు గీ వస్తువులు ఉన్న మ్యాన్హోల్లో వేస్తారని అట్లా డస్ట్బిన్లు ఉంటాయి, చెత్త డస్ట్బిన్లు, పొడి చెత్త తడి చెత్త అని పెడుతున్నారుగా అని లేస్తే అయిపోయాయి. నల్గొండ చౌరస్తా వద్ద సివరేజ్ ఓవర్ఫ్లోను అరికట్టేందుకు డీసిల్టింగ్ పనులు చేపట్టిన జలమండలి సిబ్బందికి షాక్ గురైంది. మ్యాన్హోల్ నుంచి బ్లాంకెట్లు, బెడ్షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. మొత్తం ఈడ ఒక్క దగ్గరనే కాదు, మొత్తం ఏడ చూసినా అవే దొరుకుతాయి. అంటే జనాలకు తెలియకేస్తారా అని కాదు, ఏడవడిస్తాం మరి, ఏడ దాపెడతాం, చిత్తకుండా వేస్తారు. ఎవరైనా చూసేటప్పుడు మనం వేసేటప్పుడు ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోదు అని ఒక ఇట్లే ఇలా పోదు ఇజ్జతు. ఇది వేసినోనికి అర్థమవుతుంది ఆల్రెడీ, అరే నేను వేసినా కదా అని చెప్పి తెలుస్తుంటుంది. కొంత బుద్ధి జ్ఞానం ఉండాలి. చదువుకున్నప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఈవెన్ కొన్ని జంతువులను చూసి నేర్చుకోవచ్చు. ఇట్లా బెడ్షీట్ ఇట్లా మ్యాన్హోల్ ఇట్లా దాన్ని ఏమంటారు ఇవి వేస్తే డ్రైనేజీలోకి వదిలేస్తే చదువుకున్న వాళ్ళ పైన చదువుకున్న వాళ్ళు అట్లా వేయరు, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళే వేస్తారు అట్లా. ఇక మంత్రి సురేఖ అక్క గురించి మనం కొత్తగా మాట్లాడుకున్నాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి నిన్న మెదక్ జిల్లాల సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సిపిఐ మండల సభకు సంబంధించి వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ తీసిర్రు. సిపిఐ వాళ్ళు శాంతి చర్చలు జరపాలి మావోయిస్టులతోటి అని చెప్పేసి అన్ని పార్టీలు మొన్నటి వరకు అన్ని పార్టీలు ఏదైతే మా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయో వామపక్ష పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఉండేదే 10 మంది ఉంటారు, కానీ ఏ పార్టీకి ఆ పార్టీ అన్నట్టు ఉండేది. కానీ ఈ శాంతి చర్చల నేపథ్యం మావోయిస్టుల మీద కేంద్రము దాడి, ఒక టార్గెట్ పెట్టుకోవడం, ఆపరేషన్ కాగాలి అనేది కొన్ని అన్నీ కలిసి ఒక ఉమ్మడి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. ఏమని శాంతి చర్చలు జరపాలి, ఇలాంటి యుద్ధ వాతావరణం ఆపాలి అని చెప్పేసి. ఇదంతా కూడా వామపక్ష పార్టీలకు సంబంధించి కొంత ఒక మంచి మూమెంట్ లాగా చెప్పొచ్చు. ఇప్పుడు శాంతి చర్చలు జరపాలనే దాంట్లో కూడా అదే కొన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో చూసుకున్న దేశంలో చూసుకున్న కొన్ని కార్యక్రమాలు కలిసి చేస్తూ ఉన్నాయి. రేపు కూడా ఈ వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ఐకమత్యంగా ఉండి ప్రజా పోరాటాలు మళ్ళీ నిర్మిస్తే నిజంగా మావోయిస్టుల అవసరమే ఉండకపోవచ్చు. సమాజంలో ఉండి ప్రజల్లో ఉండి ఏ పార్టీ అయినా ప్రజా సమస్యలు తీర్చేలాగా, ప్రజా సమస్యలను లేకుండా చేసేలాగా, పరిష్కరించేలాగా పనిచేస్తే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా మావోయిస్టుల అన్నలు, మావోయిస్టులు, నక్సలైట్ల వంటి అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు నేపథ్యంలో ఏదైతే వామపక్ష పార్టీలో కొంత ఐక్యత కనిపిస్తుందో అది సమాజానికి మంచిదనే చెప్పొచ్చు. చూద్దాం ఏది జరుగుతుంది. మంచి వాళ్ళు అట్నే ఐక్యత కొనసాగుతా, లేక అది కూడా 3 నాళ్ళ ముచ్చటనేనా, 3 రోజులు ఉండి 6 రోజులు కొట్లాడుకుంటారు కదా అట్లనా, అవన్నీ కూడా తేలాల్సిందిగా ముందల అన్నీ చూస్తాం మనం. ఇవి ఈరోజు ప్రధానంగా మనం అన్ని పేపర్లో చూసిన హెడ్లైన్స్, మార్నింగ్ న్యూస్, వార్తల ముచ్చట్లు. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండు తొలి వెలుగు.